అరే మొన్నటి దాకా మస్తు రంది ఉండేది, ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక మన దగ్గరికి ఎవ్వరు రారు అని. కానీ మళ్ళా మనకు గిరాకీ వచ్చే వాళ్ళ దగ్గర పడ్డదుల్లో తెలంగాణలో కొద్ది రోజులలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇక మళ్ళా తాగుడు తినుడు ఏహే, ఇక నువ్వు లేక నేను లేను అనే లీడర్లు మళ్ళా రోజులు చూసుకొని మన దగ్గరికి వచ్చే వాళ్ళ అయింది. యాది పెట్టుకోరుల్లో ఇదే ఆఖరిసారి. ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎలక్షన్లు రాబోతున్నాయి. అన్ని కుదిరితే తెలంగాణలో ఈ నెల 22వ తారీఖు కాడ నుంచే ఎలక్షన్లు జరిగే కోపే కొడుతున్నది. అటు ఆంధ్రప్రదేశ్ లో జూన్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలక్షన్లు పెట్టాలని ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఆంధ్రాలంటే మళ్ళా కొత్త సర్కారు ఏర్పడ్డాక వాళ్ళ తీరు వాళ్ళ ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు గాని, తెలంగాణలో మాత్రం అంత కేసీఆర్ సార్దే కదా. ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ రాకముందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని నిర్ణయం చేసి ఎలక్షన్ల సంఘానికి చెప్పిర్రు. ఓట్లను లెక్క పెట్టుడు మాత్రం ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ తర్వాతనే చేసుకోవచ్చు గాని, అది రాకముందుకే ఇవి పెట్టుకోవాలి అని కాగితం రాసి పంపిర్రట. మరి కేసీఆర్ సార్ అడుగుడు వాళ్ళు కాదనుడు ఉంటదా? బరాబర్ కేసీఆర్ సార్ దలిచిందే అవుతుంది. ఈ నెలలనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు జరుగుతాయి అని అనుకుంటున్నారు కేసీఆర్ సార్ పనితనం గురించి తెలిసిన పబ్లిక్. ఈ ఎలక్షన్లన్నీ అయిపోతే తెలంగాణను మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అన్నాడు కదా కేసీఆర్ సారు. అందుకే ముమ్మిరి మీద ముమ్మిరి ఓట్లు ఒడగొడదామని తయారుగున్నారట. ఇంకేందిగా కొన్ని రోజుల దాకా మళ్ళా ఊరూర పండుగలే పొర్రి.